ఇక డిఎస్సి పేపర్ లీకుల మీద ప్రస్తుతం చూసుకుంటే ఎలా అంటే సవాళ్లు ప్రతి సవాళ్లతో నడుస్తుంది సార్. అంటే ఇందులోకి కౌంటర్ ఇస్తూ కూడా మన మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఎంటర్ అవ్వడం జరిగింది సార్. సో ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ అంశాన్ని? ఇప్పుడు నిన్ననే జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ నాయకుడు అలాగే ఆ పార్టీ వాళ్ళు ఈరోజు పిలిపించారు. ఏ విధంగా పేపర్ లీక్ లో ఢిల్లీలో రాజీనామా చేసి ఇదంతా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సిలో చాలా అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద నియామకాలు చేయటము, ఆ తర్వాత అదేది ఒక సైమల్టేనియస్ రిజర్వేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఆ రిజర్వేషన్ పద్ధతిలో అనేక అవకతవకలు జరిగాయనేది వాళ్ళ ఆరోపణ. సో దాని మీద లోకేష్ కూడా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ చేసినట్టే, మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా అని జగన్ ఇది కోరిక పెట్టారు. వైసీపీ వాళ్ళు పెట్టారు, మిగిలిన వాళ్ళు ఎవరు అనలేదు. కానీ నేను మీతో నిన్న కూడా అన్నాను, లోకేష్ రాజీనామా చేయడం అనేది జరిగే పని కాదు, ఆ కోరిక ఎప్పుడో ప్రాక్టికల్ కాదు. కానీ వైసీపీ వాళ్ళు ఒత్తిడి పెంచడానికి ఇది ఒక అంశం అని. కానీ ఒక మాట ఉంది కదా, అవకతవకలు జరిగాయనే అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది. ఈ అవకతవకలు స్పోర్ట్స్ కోటాలో అలాగే రిజర్వేషన్స్ అనేవి హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది అమలు జరపడంలో సందేహాలు ఉన్నాయి. వీటి మీద విచారణ జరపాలన్నది ఎక్స్పర్ట్స్ నిపుణులందరూ చెప్పినటువంటి మాట, నిష్పక్షంగా ఉండే నిపుణులు కూడా అన్న మాట. దానికి ప్రభుత్వం సిద్ధపడడం లేదు. మీరు సవాళ్ళు అన్నారు కదా, నిన్న నారా లోకేష్ విజయవాడ పరిసరాల్లో ఒక సభలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న సభలో ఆయన డిఎస్సి మేము చాలా బ్రహ్మాండంగా జరిపాం, వైసీపీ వాళ్ళు 250 కేసులు వేసి అడ్డం పడ్డారు, మేమే టీచర్ పోస్టులు భర్తీ చేసాం, ఇవన్నీ చేసాము. మాటి మాటికి రిజర్వేషన్లో ఒకసారి డిఎస్సిలో అవకతవకలు అంటున్నారు కదా, జగన్ నాతో చర్చకు రావాలి. నేను పైగా వైసీపీ ముఖ్యమంత్రి వాళ్ళు అన్నారు కదా, గొడ్డల పార్టీ అధ్యక్షుడు నాతో చర్చకు రావాలి, ముఖాముఖి చర్చకు నేను సిద్ధం అని లోకేష్ జగన్కి ఒక సవాల్ విసిరారు. సో ఖచ్చితంగా చూసిన వాళ్ళే అనుకుంటారు జగన్ ఎలాగో స్పందించడు వెళ్ళడని. ఈలో వాళ్ళు పేరుని రాని ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడి మీరు ప్రతిదాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. ఈ సవాళ్ళు మీరు సరుకులేని సమర్థనలు, ఈ సవాళ్ళకు మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు, మీరు నాతో చర్చకు సిద్ధమా ఉన్నానంటే లోకేష్ జగన్ను సవాల్ చేస్తే పేరుని లోకేష్ను సవాల్ చేస్తున్నాడు. ఇవన్నీ సవాళ్ళు మన మీడియాకు హెడ్లైన్స్కు లేదా స్క్రోలింగ్కు పనికొచ్చేవే, కానీ ఇవేమీ మెటీరియలైజ్ అయ్యేవి అయితే కాదు. కానీ అంతకంటే కీలకమైన అంశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఈ విషయం మీద విచారణ జరపమని ఉత్తర్వు ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితేనో లేదా విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనల మీద ప్రభుత్వం పక్కన పెట్టచ్చు. కానీ హైకోర్టు నిన్న చాలా స్పష్టంగా ఈ విషయం మీద మీరు విచారణ జరిపి నిజానిజాలు తేల్చండి అంది. దానికి కారణం కూడా స్వయంగా ఈ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆర్కే పురుషోత్తం కేసు వేశారు. ఆయన చెప్పేది ఏంటి, చాలా చోట్ల నకిలీ సర్టిఫికేట్లు వీటితో చేశారు. ముఖ్యంగా జూడో అసోసియేషన్ అనేది వీళ్ళు క్రీడాకారులైన కింద సర్టిఫికేట్ ఇవ్వడం, దీని ఆధారంగా వాళ్ళు వెళ్ళటం, అలాగే పోటీలే జరగకుండానే పోటీల్లో విజేతలుగా సర్టిఫికేట్లు తెచ్చుకొని, సో ఇలా కొంతమందిని కొన్ని పేర్లు కూడా ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం పరిసరాల్లోనే 20 మంది ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్లతో వచ్చారని కోర్టులో ఇచ్చారంటే, బయట ఇస్తే మామూలుగా మీడియా స్టోరీ కాదు కదా, కోర్టులో ఇచ్చారంటే దానికి పూర్తి బాధ్యత వాళ్ళు వహించాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఇటువంటివి వచ్చాయి. సో హైకోర్టు చెప్పింది ఏంటంటే, నేను ఇందాక అన్నదే, సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని. ఇప్పుడు హైకోర్టుతో అయితే సవాల్ చేసే అవకాశం లేదు కదా, ప్రభుత్వం అయినా ఏ మంత్రి అయినా జగన్ అయినా. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి అక్కడ వస్తుంది. రెండో వైపున వీళ్ళు ఈరోజు నిరసన ప్రదర్శనలు అవన్నీ అన్ని చోట్ల చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ నిరసన ప్రదర్శనలోనే రోజా మాట్లాడుతూ వీళ్ళకి ఎంతసేపడి మా మీద ఈ కేసులు ఇట్లాంటివి పెట్టి, ఎందుకంటే వాళ్ళని బలపరుస్తారు కాబట్టి వాళ్ళ తరఫున వీళ్ళు పెడుతున్నారు, కానీ ఇది పూర్తిగా అన్యాయం, దీన్ని పరిష్కారం అయ్యే వరకు మేము ఆందోళన చేస్తామని. సో వైఎస్ఆర్ పార్టీ ఏపీలో దీన్ని ఒక దాంతో ముడిపెట్టి కొనసాగింపులాగా వాళ్ళు భారీ ఎత్తున చేయదలుచుకున్నట్టు కనిపిస్తుంది. లోక్సభలో కూడా మిథున్ రెడ్డి ఈ విషయం మీద ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం మా దృష్టికి మాకు వాటితో సంబంధం లేదని చెప్తూనే మేము ఒక సమగ్రమైన చట్టం తెచ్చాము, ఈ చట్టాన్ని నమూనాగా తీసుకుంటే అవకతవకలు జరగకుండా ఉంటాయని కేంద్రం చెప్పింది. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే జాతీయ స్థాయిలో పరీక్షల మీద వచ్చినటువంటి అవకతవకలు సమస్యలకు అనుగుణ కొనసాగింపులాగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి
డిఎస్సి అని అంటూ వచ్చారు అంతకుముందు నుంచి. ఇప్పుడు లోకేష్ మళ్ళీ పేర్ని నానికి లోకేష్ స్పందిస్తాడని నేను అనుకోను, కానీ ఈ రెండు పార్టీల మధ్య ఇది ఒక ఢీ అంటే ఢీ అయి మటుకు కొనసాగడం తథ్యంగా కనిపిస్తుంది. హైకోర్టు ఆదేశాలు కూడా పాటించాల్సిన అవసరం ఒకటి వస్తుంది కదా. సార్